నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు పట్టణంలో ఉన్నాం. కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అత్యద్భుతంగా కళ్యాణ మహోత్సవం ముగిసింది. వేలాది మంది భక్తులు ఒక్కసారిగా కోదండ సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు పోటెట్టారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్ మెట్టుకుమార్ల సమక్షంలో ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. మరో పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనతో పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏం పేరు నీది? సుశాంత్. సో కళ్యాణాన్ని చూసావా? స్వామివారి కళ్యాణాన్ని చూసావా? చూసా. సో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయి. అన్నప్రసాదం తీసుకున్నావా? అన్నదానంలోకి వెళ్ళావా? అన్నదానం చేసావా? ఇంకా లేదు, ఇప్పుడు వెళ్తున్నా. ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఆలయ ప్రాంగణం అంతా డెకరేషను? మంచిగా ఉంది. ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు శ్రీరాముని మొక్కుకోవాలి మనం, అర్థమైందా? రోజు వస్తా, ఇక్కడనే ఉంది మా ఇల్లు. అచ్చా. సో ఓకే. నీ పేరు నానా? చైత్రవీణ. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. కళ్యాణం మొత్తం చూసావా నువ్వు? చూసాం. అన్నదానం చేసావా? చేయలేదు, ఇప్పుడు వెళ్తున్నాం. ఎట్లా అనిపించిందండి? స్వామివారి కళ్యాణాన్ని చూసారు కదా, ఏం చెప్తారు? మంచిగా అనిపించింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయండి. డెకరేషన్ అంతా సూపర్ ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది. అన్నదానం స్వీకరించారా? బాగా కుదిరినాయా భోజనాలన్నీ? భోజనాలు బాగున్నాయి, డెకరేషన్ బాగుంది. మా స్వామివారి అలంకరణ కూడా ఎక్సలెంట్గా ఉంది. పక్కన చాలా మంది కూర్చొని ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. నమస్తే అండి. నమస్తే. సో చాలా చక్కగా కళ్యాణం జరిగింది ఈరోజు. దర్శించుకున్నారా స్వామివారిని? దర్శించుకున్నామండి. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా మొత్తం? చాలా కళ్ళ విందుగా వైభవంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి కూడా మనం చూపించడానికి కుదురుతుంది, ఎందుకంటే ఈ కళ్యాణం కానివ్వండి, ఈ సంస్కృతిని వాళ్ళకి తెలియజెప్పాలి మనం. అవును, చాలా ఏర్పాట్లు చేశారు ఈసారి. ఎక్కడ కూడా ఏం తొక్కిసలాట ఆడకుండా చిన్నపిల్లలతో సహా అందరికీ దర్శనం బాగా కలిగింది ఈసారి. చాలా బాగా అనిపిస్తుంది. లేదండి, వెళ్దాం అనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం. మాది పటాన్చెరు జేపీ కాలనీ. సేమ్ భద్రాచలం వెళ్ళిన వారికి ఇక్కడే మినీ భద్రాచలం చూసినట్టుగానే ఉంది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఈసారి. పోయినసారి కంటే కూడా ఈసారి అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా చేశారు. మీది ఇక్కడేనా అండి? మాది శ్రీకాకుళం. చాలా బాగా అనిపించింది, సూపర్గా చేశారు. ఇక్కడ ఎక్కడ చూడపోయినా ఇక్కడ చూసిలాగా ఉంది. ఎందుకంటే ఈ పండుగ వచ్చినప్పుడు ఎక్కడైనా దేవుడే కాబట్టి, కానీ మంచి ఏర్పాట్లు చేశారు ఈసారి ఇక్కడ. ఈ సంవత్సరం అయితే సూపర్గా చేశారు, అయితే చూసిలాగా ఉంది. భద్రాచలం వెళ్ళపోయినా ఇక్కడ ఇంక భద్రాచలం చూసిలాగా ఉంది. ప్రస్తుతానికి అన్నదానం చేశారా? చేయలేదండి, ఇంకా చేస్తాం. వెళ్ళండి, ఎందుకంటే అన్నదానం కూడా చాలా బాగుంది. అన్నదానం చేస్తేనే ఈరోజు పూర్తయినట్టు మనకి. ఖచ్చితంగా అన్నదానం చూసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది దర్శనం చేసుకుంటున్నారు మా వాళ్ళు. చేసిన తర్వాత వెళ్దామని వెయిట్ చేస్తాం. రేపు రథోత్సవం కూడా ఉంది మన పటాన్చెరులో. రేపు సాయంత్రం రథోత్సవంగా కూడా ఉంది, వీలైతే చూడండి. వస్తామండి, తప్పకుండా వస్తాం. అదే 5 days ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో రథోత్సవం కూడా ఉంది. వీలైతే దేవుడి దయ వల్ల కంపల్సరీ వచ్చి తనివి తీర చూడాలని ఉంది. మాది పెద్ద కంజర్ల. చాలా బాగుంది. పిల్లలు కూడా దర్శనం చేపిస్తూ ఉండాలి, ఇట్లా పండుగలు వచ్చినప్పుడు గుడికి తీసుకొచ్చి. ఎవ్రీ ఇయర్ వస్తాం. దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నారా? ఎట్లా అనిపించింది? బాగుంది. ఏర్పాట్లు కూడా బాగానే చేసినట్టున్నారు ఈ ఏడాది. బాగానే చేస్తుంది. ధన్యులమైనట్టే ఈరోజు మనం స్వామివారి కళ్యాణాన్ని చూసాం ఈ ఏడాది. పెట్టుకుమారా? ఎవరి ఆధ్వర్యంలోనో తెలుసా? ఎవరు ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేశారు? పెట్టుకుమారు. భోజనం చేసుకున్నారా? రైట్. మేడమ్స్ ఉన్నారు. నమస్తే అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. దర్శనం చేసుకున్నారా దేవుణ్ణి? అయిపోయింది. బాగున్నాయి. చాలా మంది నాతో ఏం చెప్తున్నారంటే ఒక మినీ భద్రాద్రి లాగా అనిపిస్తూ ఉంది ఆ రోడ్డు మీద నుంచి వచ్చేటప్పుడు అని. అట్లానే అనిపించిందా మీకు? అట్లానే ఉంది, బాగుంది. అయిపోయింది. బాగున్నాయి. ప్రతి సంవత్సరం వస్తాం మేము, ఇయర్లీ వస్తాం. బాగున్నది ఇక్కడ. గత ఏడాది బాగుందా, ఈ ఏడాది బాగుందా? పోయింది. లాస్ట్ ఇయర్ బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. సేమ్. అండ్ రేపు రథోత్సవం ఉన్నట్టుంది, రేపు సాయంత్రం. వీలైతే రథోత్సవానికి కూడా వెళ్ళండి మీరు. వెళ్తాం కంపల్సరీ. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఈ డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఎక్కడ మీది? ఇక్కడే పటాన్చెరు. ఎట్లా ప్రతి ఏడాది వస్తూ ఉంటారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం. ఈ ఏడాది ఎలా అనిపించింది మరి? ఈ సంవత్సరం చాలా బాగుంది.
ఇంకా ఎక్కువ బాగుంది. భోజనం చేశారా? మీ పిల్లల్ని తీసుకొచ్చారా అందరినీ? పిల్లలు అప్పుడు పెద్దగా ఉన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చి, మేము ఇప్పుడు వచ్చినాం. ఇక్కడనే అన్న పటాన్చెరు. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు శ్రీరాముని దర్శించుకుంటే? చాలా పుణ్యం వస్తుంది మనకి. ప్రతిసారి వస్తామన్నా మేము, ప్రతిసారి వస్తాం. మంచిగా ఉంటుంది, ఇక్కడ కూర్చుంటే హాయిగా ఉంటుంది మంచిగా. రేపు రథోత్సవం కూడా ఉంది, వీలైతే రథోత్సవానికి కూడా రావాలి మీరు. వస్తాం సార్, వస్తాం. మంచిగా ఉంది కదా. థ్యాంక్ యూ. ఫోటోలు దిగుతున్నట్టున్నారు, దిగండి. పెద్దకంజర్లో పిల్లల్ని తీసుకొని వచ్చినట్టు. మొత్తం చిన్న ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాం. ఇదే ఫస్ట్ టైం రావడం మేమైతే. అంటే ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి. ఎవరు చెప్పారు ఇక్కడ బాగా జరుగుతాయని? అంటే మామూలుగా అందరూ గ్రూప్లో పెట్టారనమాట, స్టేటస్ పెట్టేసరికి చూద్దాం ఒకసారి దర్శించుకుందామని వచ్చినాం. సో ఇంత దూరం వచ్చారు కదా, ఎలా అనిపించింది మరి? బాగా అనిపించింది, చాలా బాగుంది. దర్శనం కూడా బాగా. స్వామివారి కళ్యాణాన్ని చూసారా? అది మిస్ అయినాము, ఫుల్ రష్ ఉండే అప్పుడు. మీ పిల్లలు ఎవరు ఇందులో? ఏం పేరు నాన్న? ఏం పేరు నీది? దీక్షిత. దేవుణ్ణి దర్శించుకున్నావా? దండం పెట్టుకున్నావా బాగా చదువు రావాలని? సో రేపు రథోత్సవం కూడా ఉంది, వీలైతే రండి. సరే వస్తాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. దర్శించుకున్నారా స్వామివారిని? ఏం చెప్తారు? చాలా బాగుంది గుడి. ఫస్ట్ టైం వచ్చాము, పటాన్చెరు నుంచి వచ్చాము. చాలా బాగుంది. భద్రాచలం వెళ్ళలేకపోయినా ఆ వాతావరణం ఇక్కడే కనిపించింది మనకి. చాలా కనిపించింది, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. చేసాం. థ్యాంక్ యూ అండి. అనిపించింది మెమరబుల్. శ్రీరామనవమి అస్సలు మర్చిపోలేము, అంత రష్. చాలా బాగుంది శ్రీరామనవమి. స్వామివారి కళ్యాణాన్ని చూడగలిగారా మీరు? చూడగలిగినాం, లాస్ట్ మూమెంట్లో వచ్చి చూడగలిగినాం. మేము ఇక్కడే పటాన్చెరు శాంతినగర్ కాలనీలో ఉంటాం. సో అయితే నాతో చాలా మంది చెప్తూ ఉన్నారు భద్రాద్రి ఎలా ఉంటుందో అటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరిగినాయని. నిజమేనా? అంతే, అలానే ఉందండి. చాలా బాగా జరిగింది. స్వామివారు కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదండి. మాది పటాన్చెరు శాంతినగర్ నుంచి వచ్చాము, కానీ భోజనాల దగ్గర అయితే జనం బాగా ఎక్కువ ఉన్నారు, కానీ దేవుడు మాత్రం లేదండి. మేము అందరం కలిసి వచ్చినాం ఒకటేనా. అచ్చా, మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఖచ్చితంగా ఆ శ్రీరాముడు మీకు ఆశీస్సులు ఇస్తాడు. మీ ఫ్రెండ్షిప్ ఇట్లానే 100 సంవత్సరాలు కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఉండాలి, అలానే ఉండాలి. శ్రీరామనవమి. అండ్ ఇంకొకటి, రేపు రథోత్సవం కూడా ఉంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి సాయంత్రము. వీలైతే రండి. తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. దర్శించుకున్నారా స్వామివారిని? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది దర్శించుకున్నాక. మాకు చాలా ఎక్కడ కూడా ఇలాగా చూడలేదు, ఇక్కడ చేశారు బాగా. ఇక్కడ బాగుంది చూడడానికి కూడా, ఎప్పుడు కూడా చేయలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూడడం కూడా, ఇక్కడికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. మేము మినీ భద్రాద్రిని తలపించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తా ఉంది. ఈసారి బాగా చేశారనిపిస్తుంది మాకు కూడా. చాలా బాగా చేశారు ఈసారి. స్వీకరించాను, చాలా బాగుంది. ఫుడ్ కూడా అన్ని బాగా కుదిరింది. దేవుడి ప్రసాదం అంటే ప్రసాదంగానే తీసుకోవాలి. బాగుంది. లేదు, మా మమ్మీ నేను. అక్క చెల్లెల్లా ఉన్నారు మీరు. ఎట్లా అనిపించింది? దర్శించుకున్నారా? చాలా బాగుంది. ఎక్కడండి మీరు? ఇక్కడ పటాన్చెరు జబ్బికెళ్ళదు. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం ఏర్పాట్లు పెరిగినట్టున్నాయి ఇక్కడ. చాలా పెరిగినాయి, చాలా. పోయినసారిగానే ఈసారి ఇంకా చాలా బాగా గ్రాండ్ అని బాగా జరుగుతుంది. ఈసారి చాలా బాగుంది. పోయినసారి నుంచి ఈసారి చాలా బాగుంది. ఈసారి సూపర్ ఉన్నది. దర్శనం మంచిగా అయింది. సో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం లైటింగ్ అంతా చూసారా? లైటింగ్ చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లల్ని తీసుకొని వచ్చాము, మేము ఫ్యామిలీ వచ్చాము. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది? శ్రీరామ నవమి రోజు దేవుడి దర్శనం అయిందా? అయింది సార్, బాగానే అనిపిస్తుంది. దర్శనం అయింది. ఏం పేరు నీది? ఏం పేరు? విఘ్నేష్. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? బాగా చదువు రావాలని కోరుకున్నావా? మమ్మీ డాడీ బాగుండాలి, అందరూ బాగుండాలని. అవునన్నా. ఎలా ఉంది ఏర్పాట్లన్నీ? వస్తుంది, చాలా మంచిగా బ్యూటిఫుల్ ఉంది. స్వామివారి కళ్యాణాన్ని చూసావా? ఏం చెప్తావు ఓవరాల్గా అంటే చాలా మంచిగా ఉంది. చాలా మంది వచ్చారు, ఇంకా అంతే. సో దర్శించుకున్నారా స్వామివారిని? అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పటాన్చెరు, మాది ఇక్కడే చైతన్య నగర్ కాలనీ. చాలా బాగుంది. ఎప్పటికి ఇలానే ఉంటుంది పటాన్చెరు. చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసావా? ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చారా? సిస్టర్స్, కజిన్స్ వీళ్ళందరూ.
ఎలా అనిపించింది నాన్న? బాగుందా ఈసారి? ఎలా ఉంది? బాగుంది, సూపర్. ఇంతకీ స్వామివారిని ఏం కోరుకున్నావు? అందరూ బాగుండాలని కోరుకున్నావా, బాగా చదువు రావాలని కోరుకున్నావా? చదవాలి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. రేపు రథోత్సవం కూడా ఉంది, వీలైతే రండి. నమస్తే. నమస్తే అండి. బాగా అయింది. ప్రతి సంవత్సరం దర్శనం ఇట్టనే కావాలి, దేవుడు బాగుండాలి, అందులో మేము అందరం బాగుండాలని కోరుకోవాలి. చాలా చక్కగా ఏర్పాట్లు జరిగినాయి ఈసారి. బాగా ఈసారి బాగా చేశారు, ఇంకా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేశారు. అన్నదానం స్వీకరించారా? అన్నప్రసాదాన్ని వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. రేపు రథోత్సవం కూడా ఉంది, వీలైతే ప్రయత్నం చేయండి చూడటానికి. రేపు ఈవినింగ్ ఓకే. కళ్యాణం చూసారా? స్వామివారిది కళ్యాణం ఎక్కడమ్మా మీది? మీరు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు, ఎవరు రాలేదా మీతో? ఉందా అంతా ఏర్పాట్లు అంతా బాగుందా? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. పోయినసారి ఇంకా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది, బాగా నీళ్ళనే ఉంచోవాలనిపిస్తుంది. బాగుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. నమస్తే అండి. స్వామివారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నాం. ఎట్లా అనిపించింది దర్శనం? బాగా అనిపించింది. ఎక్కడి నుంచి అండి మీరు? ఇక్కడనే పటాన్చెరు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంది. అవును, ఈసారి బాగా జరుగుతుంది. స్వామివారిని ఏం కోరుకున్నావు? బాగా చదువు రావాలని కోరుకున్నావా? ఏం పేరు నీది? మోక్షిత్. చూసావా కళ్యాణాన్ని? చూడలేదు. చూడలేదు, ఇప్పుడే వచ్చినట్టు. నీ పేరు నానా? మనశ్రీ. దేవుణ్ణి చూసావా? గుళ్ళోకి వెళ్ళావా? ఎట్లా అనిపించింది? బాగుందా? బాగుంది. బాగా చదువుకోవాలి మరి నువ్వు. ఇవాళే కాదు, ప్రతిరోజు గుడికి వెళ్ళాలి మనం, సరేనా? ఎట్లా అనిపించింది అన్న ఏర్పాట్లు అంతా? చాలా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా ఉన్నది. చాలా మంది ఏం చెప్తున్నారంటే మినీ భద్రాచలం లాగా అనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు ఈ ఏర్పాట్లను చూసి. రియల్లీ మినీ భద్రాచలం లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మనకి ఇక్కడ లోకల్లో ఇంత మంచిగా చేయడం చాలా బాగుంది. భద్రాద్రికి వెళ్ళినంత ఫీలింగ్ ఉన్నది, చాలా బాగుంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్వామివారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నామండి. ఓకే, దర్శించుకున్నామండి. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఈ ఏడాది? సో ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ నియర్ బై ఉంటాము, ఫస్ట్ టైం వస్తున్నాము. చాలా బాగా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఎవ్రీ ఇయర్ ఇలా చేయాలి అని అనుకుంటున్నాము. సో అన్నప్రసాదం స్వీకరించారా? లేదు, టెంపుల్ వచ్చాము. సో ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాము. సో చాలా బాగా అనిపించాయి. ఈ ఏరియాలో ఇదే ఇంత పెద్దగా చేయడం, సెలబ్రేషన్స్ అన్నీ. సో చాలా బాగా అనిపించింది. స్వామివారి కళ్యాణాన్ని చూసారా? లాస్ట్లో వచ్చాము, బట్ చాలా బాగా జరిగింది, చూసాము. అంత అలంకరణ అదంతా చాలా బాగా చేశారు. ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టున్నారు. ఏమవుతారు? అమ్మగారు. నమస్తే అంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఫస్ట్ స్టార్టింగ్ యూ కానీ ప్లస్ లోపల టెంపుల్ డెకరేషన్ కానీ చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. కానీ రాముల వారి దయ, మేము కూడా ఫస్ట్ టైం రావడం, మా ఫ్యామిలీ అంత అల్లుడు కూతురు మనమడు అంత ఫ్యామిలీ మొత్తం వచ్చాము, చాలా బాగుంది. భద్రాచలంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, ఇది ఒక మినీ భద్రాద్రి లాగా అనిపిస్తూ ఉంది. భద్రాచలం మేము 14 years ఉన్నాము, 14 years ఉన్నాము. మాకు ఆ దేవుడు గుర్తుకొచ్చాడు, అసలు బాగుంది, చాలా బాగుంది. ఏం పేరు నాన్న ఇది? ప్రజ్ఞ. సో ఏ స్కూల్ నువ్వు? సంస్కృతి. సో దేవుణ్ణి దర్శించుకున్నావా? స్వామివారిని ఏం కోరుకున్నావు? చెప్పకూడదా? హనుమాన్ బాగున్నాడు. హనుమాన్ బాగున్నారు. సో ఈ ఒక్కరోజే కాదు, అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండాలి మనందరం. వెళ్తాను. రైట్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నీ పేరు? ఆద్య. దేవుణ్ణి దర్శించుకున్నావా స్వామివారిని? భయపడకు, మన ఛానలే ఇది. తీసుకున్నారా స్వామివారిని? దర్శనం చేసుకున్నామండి. ఓన్ ఇక్కడే మాది. ఎట్లా అనిపిస్తుంది ఏర్పాట్లు అన్ని? అన్నీ బాగున్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం మంచిగా అవుతున్నాయి కానీ తగ్గేది ఏం లేదు. కళ్యాణం చూసారా? మంచిగా అయిందండి. జై శ్రీరామ్. సో రోజు వెళ్ళాలి గుడికి, ఒక్కరోజే కాదు, సరేనా? నీ పేరు? ఉద్విత. సో ఏ స్కూల్ నాన్న నువ్వు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో దేవుణ్ణి దర్శించుకున్నావా? దండం పెట్టుకున్నావా? మంచిగా బాగా స్టడీ చేయాలి, బాగా చదువుకోవాలని. బాగుందా? ఎలా ఉంది ఏర్పాట్లన్నీ? బాగున్నాయి. డెకరేషన్ అంతా బాగుందా? బాగుంది. నమస్తే అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది? శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా జరిగింది శ్రీరామనవమి ఉత్సవాలు. ఆ రాముని దయతోటి ఎప్పటికీ ఇలా ఎల్లవేళలా జరగాలని గ్రామ ప్రజల్లాగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలండి. సో అందరూ ఏమంటున్నారంటే భక్తులతో మాట్లాడినప్పుడు ఒక మినీ భద్రాద్రిని తలపిస్తుంది మన పటాన్ చెరువు అని. ఖచ్చితంగా రోజు రోజుకి కొత్త కొత్త హంగులతో అద్భుతంగా జరుగుతుంది. ఇలానే కొనసాగించాలని ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ గారు, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా అర్చక స్వాముల వారికి, అదేవిధంగా ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి గొప్పగా మనము ధన్యవాదాలు తెలియజేర్చుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవాన్ని ఇంత అద్భుతంగా చేయడం అనేది మన పటాన్ చెరువులో మినీ భద్రాద్రి అనేది చెప్పుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరం లేని విషయం. ధన్యవాదాలండి. మీ అందరి సహకారం రాబోయే ఏడాదుల్లో ఉండాలి ఈ ఉత్సవాలకి. ఖచ్చితంగా మాకు ఈ అవకాశం కలిగిస్తున్న మా కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి. పోయినసారి కొద్ది ఈసారి మంచిగా ఘనంగా చేసిండు ఎమ్మెల్యే సాబ్. చాలా బాగుంది. భద్రాద్రి ఎక్కడనే వచ్చి ఉన్నట్టు అవుతుంది. బాగుండు. ఎక్కడి నుంచి అండి మీరు? పటాన్ చెరువు మరి సీతారామ వెంచర్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ కన్నుల పండుగగా ఉంది. మేము భద్రాచలం వెళ్ళలేకపోయినా ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సీతారాముల యొక్క మాకు ఆశీస్సులు వచ్చాయని మేము భావిస్తున్నాము. భగవంతుడు ఎల్లవేళలా మమ్మల్ని కాపాడుతూ అందరినీ సుఖశాంతులతో ఉంచాలని కోరుకుంటున్నాము. ఇలా ప్రతి ఏటా ఇంకా రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము. జై బోలో శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చాలామంది మహిళా భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భద్రాచలంలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అలాంటి బ్రహ్మోత్సవాలు మన పటాన్ చెరువు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమార్ల ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా నిర్వహించడం పట్ల మహిళా భక్తులు మీరు వాళ్ళ మాటల్లోనే వింటూ ఉన్నారు, వాళ్ళు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఈ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని లోక కళ్యాణంగా ప్రతి ఒక్క భక్తుడు భావిస్తాడు. అటువంటి లోక కళ్యాణాన్ని మన పటాన్ చెరువు పట్టణ వేదికగా నిర్వహించడం పట్ల వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.